स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ॐ गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां शस्यश्यामलां मातरं वन्दे मातरं। शुभ्रज्योत्स्नां पुलकितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं। कलकलनिनादकरले कोटिकोटिभुजैर्वितकरकरवाले अबलाज्ञानमारतबले बहुबलधारिणीं नमामि तारिणीं विपुलवारिणीं मातरं वन्दे मातरम्। तुमि वेद्या तुमि धर्मा तुमि मर्मा बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति। तुम्हारी प्रतिमा बड़ी मंदिरे मंदिरे वन्दे मातरम्। त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलां कमलाम् अतुलां सुजलां सुफलां मातरम् वन्दे मातरम्। सुस्मितां भूषितां धरणीं धरणीं मातरं वन्दे मातरम् वन्दे
స్వామి గారు అమృతధార ఆశ్రమం బాల్కొండ గారికి స్వాగతము. అదేవిధంగా ఈరోజు ప్రధాన వక్తగా విచ్చేసిన ఊరుగంటి శ్రీనివాస్ గారు సహకార్య RSS గారికి స్వాగతం పలుకుతూ, హిందూ బంధువులారా, సోదర సోదరిమణులారా, అందరికీ జయ శ్రీరామ్. మనము హిందూ సమ్మేళనాలు ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుంది అనే దాని మీద ఒక నిమిషం చర్చిద్దాం. మన భారతదేశము హిందూ దేశము, ఇది అందరికీ తెలిసిన విషయమే. మన ధర్మము సనాతన ధర్మము, అంటే అన్ని ధర్మాలలోకెల్లా పురాతనమైనది. వేల వేల సంవత్సరాలు వేదాలు పురాణాలు మనకు సాక్ష్యాలు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం అందరము సంఘటితము, ఐక్యము కావలసిన ఆవశ్యకత ఇవాళ ఏర్పడింది మనకు. మీరు చూస్తూ ఉన్నారు, బ్రిటిష్ వారు అనుసరించిన పద్ధతినే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా విభజించి పాలించాలి అనే ధోరణిలో కులాలు మతాల వారీగా విభజించి మన ఐక్యతను డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గడప లోపలే కులం, గడప అవతల మనం హిందువులము అనే నినాదంతో ఐక్యంగా ఉండి ఈ దుష్ట శక్తులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా బైసలో వగైరా జరిగిన సంఘటనలు, బాన్సాడలో జరిగిన సంఘటనలు, ఇంకా రీసెంట్గా మన పెరికిట్లో నిర్మల్లో సీట్ ఇవ్వలేదని చెప్పి పెరికిట్ వచ్చిన తర్వాత అందరూ ఊకుమ్మడిగా మన వాళ్ళ మీద దాడి చేసిన సంఘటన, ఇలాంటి కోకొల్లలుగా మన దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం హిందువులం ఐక్యంగా ఉండి వాళ్ళని ఎదుర్కోవడానికి భారతదేశం మొత్తంలో 1,20,000 బస్తీ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ సమ్మేళనాలు బస్తీ వారీగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, నగర వారీగా చేస్తే 10-20% మంది హాజరు కావడానికి అవకాశం ఉంది. అదే బస్తీ వారీగా తీసుకుంటే కనీసం 90% హాజరైతే మొత్తం బస్తీలో 10 బస్తీలు ఏర్పడిన మన ఆరుమూరులో 90% మంది ఈ హిందూ సమ్మేళనాలను హాజరై మన హిందువుల ఐక్యతను చాటి చెప్పడానికి, హిందూ సంఘటన శక్తిని నిరూపించడానికి మనం ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. మీరందరూ ఈ హిందూ సమ్మేళనాలకు వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఇచ్చినటువంటి భారత్ మాత మరియు నా తోటి బిడ్డలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగానే మనమంతా కూడా చాలా చాలా అదృష్టవంతులము. ఎందుకు అదృష్టవంతులం అయ్యాము అంటే, పుట్టుక అనేది ఈశ్వరేచ్ఛతో జరుగుతుంది కాబట్టి మనల్ని ఈ భారతదేశంలో పుట్టించడమే మొదటి అదృష్టంగా మనందరం కూడా అనుకోవాలి. ఎందుకంటే ఈ భారతదేశము పరమ పవిత్రమైనది కాబట్టి ఇక్కడ జన్మను పరమాత్మ మనకిచ్చినందుకే మొదటి అదృష్టం. అందులోనూ ఈ హిందూ ధర్మంలో పుట్టినందుకు ఇంకా అదృష్టవంతులుగా అనుకోవాలి. ఎందుకు హిందూ ధర్మంలో పుట్టినందుకు అదృష్టవంతులు అనుకోవాలి అంటే, ఈ జన్మ తత్వమును, జన్మ రహస్యమును, ఈ ప్రకృతి యొక్క విశేషాన్ని, భగవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకునేటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ధర్మము మన హిందూ ధర్మము. కాబట్టి ఈ ధర్మంలో పుట్టినందుకు మనందరం కూడా అదృష్టవంతులం అనుకోవాలి. రెండవది, హిందువులు చైతన్యము కాలేదు, ఇంకా చైతన్యం అవలేదు అని అక్కడ ఇక్కడ మనం వింటూ ఉంటాం. కానీ హిందువులో చాలా చైతన్యం వచ్చింది. చైతన్యం రాలేదన్నది కాదు అంశం. ఇది ఎలా చెప్పాలి అంటే, దాదాపుగా మా కాలంలో 10వ తరగతి పాస్ అయితే ఓ పెద్ద ఇంజనీరింగ్ ఐఏఎస్ చేసినంత ఉండేది. మా ఊడు 10వ తరగతి పాస్ అయ్యాడు. పిల్లనిచ్చే దగ్గర తీసుకపోతే ఎట్లా ఉన్నాడు, మా ఊడు 10వ తరగతి పాస్ అయ్యాడంటే అదొక పెద్ద విషయం. ఇవాళ 10వ తరగతి పాస్ అయితే పెద్ద విషయం కాదు. ఎట్లాగో హిందూ ధర్మం, హిందూ చైతన్యం అయ్యాడు, కానీ అవసరమైనంత చైతన్యం అవ్వలేదని అర్థం చేసుకోవాలి. హిందువులే చైతన్యం కాలేదనడానికి వీల్లేదు. నేను 83 నుంచి స్వయం సేవకుని. 85, 86 ఆ ప్రాంతంలో మా బంధువులింటికి కానీ, తెలిసిన వాళ్ళింటికి కానీ వెళితే ఏదైనా సందర్భంలో సంఘం విషయం అక్కడ ఏదైనా ప్రస్తావన వస్తే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిదని అడిగేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఏం చేస్తుంది ఈ సంఘము అని అంటే, మాకప్పుడు ఉండే బుద్ధి పరిజ్ఞానం ఎంత చిన్నది కదా, నేను పిల్లాడే కదా అప్పుడు. ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది, పొద్దుల పిలుస్తారు, పోతాం, అక్కడ శారీరక వ్యాయామం చేయిస్తారు, ఆటలు ఆడిపిస్తారు, ఒక పాట పాడిపిస్తారు. చాలా మందికి ఆశ్చర్యంగా ఉండేది, ఆటలు ఆడిపించుడు, పాట పాడిపించుడు దేనికోసం అని. హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి. హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆటలు ఆడితే, పాటలు పాడితే హిందూ ధర్మం నిలబడతారా అని చాలా మందికి ఆశ్చర్యంగా ఉండేది. ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఆటలాడితే పాటలు పాడితే వచ్చిన వాళ్ళే మీరందరూ ఇక్కడికి ఈ సమావేశానికి రాబడిన వాళ్ళంతా. ఇవాళ ఉన్న చైతన్యం అంతా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటివే. కాబట్టి హిందువులో చైతన్యం రాలేదనడానికి వీల్లేదు. అయోధ్య రామాలయము తర్వాత ప్రతి సామాన్యులకు కూడా హిందూ ధర్మం విషయం అవగాహన కలిగింది. అయోధ్య రామాలయ సంఘటన కంటే ముందు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి మన మీద జరిగినటువంటి దాడుల గురించి తెలియకపోవచ్చేమో, కానీ ప్రతి సామాన్యులకు కూడా వార్త చేరింది. మన భారతదేశము ఒక కాలంలో సుసంపన్నమైనటువంటి భారతదేశం, రత్నాలు రాసులుగా పోసినటువంటి భారతదేశము. అట్లాంటి పేదరికానికి చేరుకోవడానికి కారణాలేంటో సామాన్యుల దాకా కూడా చేరింది. ఇవాళ ఉన్న సామాజిక ప్రభావాలేంటో సామాన్యుల దాకా చేరింది. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, మొన్న ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ